హాయ్ బ్రదర్, నేను మేకిరి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ వారం మన గూడూరు మార్కెట్లో మేకలు మేక పోతులు రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి లోపలికి వెళ్తాం. ఈ సంత ప్రతి శుక్రవారం జరుగుతున్నా. ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం 3-4 గంటలకు స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం 12-1 గంటల దాకా ఈ సంత జరుగుతుంది. ఈ వారం మార్కెట్లో మేకలు చాలా వరకు లేవు, సేల్ అయిపోయినట్టే కనిపిస్తున్నాయి. ఇక్కడంతా ఖాళీ ప్లేస్ ఉంది. ఈ వారం ఎప్పుడు ఇక్కడంతా మేకలు ఉండేవి. ఈసారి మేకలు ఉదయం వచ్చాయో రాలేదో ఇట్లా రాలేదు. నేను వచ్చేసరికి మేకలు అయితే చాలా తక్కువగానే కనబడుతున్నాయి అన్న. ఈ వారం మనకి రేట్లు ఉన్నాయి, కొంచెం తక్కువగానే వచ్చినట్టున్నాయి మేకలు. ఉండే మేకలు రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాం బ్రదర్. మనకి ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం 3-4 గంటలకు స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం 12-1 గంటల దాకా ఈ సంత జరుగుతుందన్న. ఇది మనకి నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది. తిరుపతి నుంచి అయితే మనకి 110 కిలోమీటర్లు వస్తుందన్న. చాలామంది తిరుపతి జిల్లా అనగానే తిరుపతి రూట్కి వెళ్ళిపోతున్నారు. కాదు బ్రదర్, ఇది మన నెల్లూరు దగ్గరలోనే. ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండింది, ఈ మధ్య తిరుపతి జిల్లాగా మార్చారు బ్రదర్. అంతేను, నెల్లూరు దగ్గరలోనే ఉంది. ఎవరైనా తిరుపతికి వెళ్ళే రూట్లో వెళ్ళొద్దు. తిరుపతికి వెళ్ళే రూటేను, కాకపోతే అంటే గూడూరు దగ్గర నెల్లూరు నుంచి 35 కిలోమీటర్లు వస్తుంది బ్రదర్. ఓకే బ్రదర్, ఉండే మేకల రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను బ్రదర్. ఇక్కడ ఈ వారం మేకల రేట్లు చెప్పేదానికి ఎవరూ లేరు బ్రదర్. ఈ వారం మేకలు చాలా వరకు వచ్చాయో రాలేదో అర్థం కావడంలో ఇక్కడ కనిపించే మేకలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ రేట్లు చెప్పేదానికి ఎవరు లేరు బ్రదర్ ఇక్కడ. ఓకే బ్రదర్, ఈ వారం అయితే మేకల రేటు వీడియో తీయడానికి కుదరదు, ఎందుకంటే మేకలు అయితే పెద్దగా లేవు. ఈ కనిపించే మేకలే ఉన్నాయి. ఈ కొనుగోలు జరిగాయో ఈ బేరం చెప్పేదానికైతే ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి ఈ వారం అయితే మేకల వీడియో మనం తీయడానికి లేదు, ఎందుకంటే మేకలు అయితే చాలా వరకు ఇక్కడ కనిపించే మొత్తం ప్లేస్లో మేకలు ఉండేవి బ్రదర్. ఇక్కడెక్కడ మేకలు లేవు. సరే, ఇక్కడ ఒక బాబాయ్ ఉన్నారు, బాబాయ్ని ఒకసారి డీటెయిల్స్ కొనుక్కుంటాం. బాబాయ్ మేకలు రాలేదు ఈ వారం. మామూలుగా మేకలు రాలేదు, తక్కువగానే ఉన్నాయి. వచ్చాయా? ఉదయం బాగానే వచ్చాయా? అమ్మేశారా? మేకలు తక్కువగా ఉన్నాయి, అయ్యే కనిపిస్తుంటే అమ్మేశారు. పొద్దున్నే ఉదయాన్నే అదేలే ఉదయాన్నే అయిపోయాయి. ఉదయం అయితే వచ్చాయండి బ్రదర్. మేకలు అయితే అయిపోయి నేను వచ్చేళ్ళకి 9:30-10 అవుతుంది టైము. కాబట్టి మేకలు అయితే లేవు. ఈ వారం మేకల వీడియో తీయలేను. ఉండే వాటి రేట్ అడగడం ఉన్నా కొంతమంది లేరు బ్రదర్. ఈ టైంలో మనం అడగడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి రేపు వారం మనం ఉదయాన్నే మేకల వీడియో తీస్తాం బ్రదర్. ఓకే, మేక పోతులు అవి ఉన్నాయి కొన్ని, అవి చూపిస్తాం బ్రదర్ మీకు. ఇక్కడ ఒక బ్యాచ్ మేక పోతులు ఉన్నాయి. ఇవి రేట్లు ఎలా చెప్తున్నారు చూపిస్తాం. అన్నీ కట్టదారం ఒకటేనా? కట్టనే ఏం చెప్తున్నాను? 7 ఉన్నాయి. చెప్పు, 7 అని చెప్పు. నేను యూట్యూబ్ ఛానల్ రేటు చూపిస్తున్నా. అవునవును, అవును బాబాయ్. ఎన్ని పిల్లలు బాబాయ్? చెప్పు. జత 14,500. 7 పిల్లలా? వచ్చేసి 7 పిల్లలు ఉన్నాయంట. జత 14,500గా చెప్తున్నాను బాబాయ్ చెప్పాడు. ఫైనల్ రేట్ కాదు, బేరం చేసుకునే అవకాశం ఉంది. 7 పిల్లలు ఉన్నాయి. జత ప్రైజ్ వచ్చి 14,500గా చెప్పారు. ఫైనల్ రేట్ ఏదైనా బేరం చేసుకునే అవకాశం. ఓకే బ్రదర్, ఉండే మేకపోతలు చూపిస్తాను. అక్కడ ఒక మేకలు కట్టున్నాయి బ్రదర్. కొన్నారో ఎట్లానో తెలియదు. అమ్మలా అమ్మేసి ఉన్నాయా? ఏం చెప్తున్నాయా? ఈ మేకలు రాలే ఈ వారం. తక్కువ వచ్చినాయి. అదే ఈ టైంలో ఇక్కడల్లా ఫుల్గా ఉండేది, ఏం లేవే. ఏం చెప్తున్నాయి? ఎన్ని మేకలా? రకరకాలు విడిగా కొనుక్కున్నావు. నువ్వు కొనుక్కున్నావా? ఓకే ఓకే. ఖాళీ అమ్మేటేమో అని. మేకలు అయితే ఉదయం వచ్చాయి, మేకలు అయితే రాలమ్మా, తక్కువ వచ్చినాయా? అదే కదా, మేకలు లేవే. ఏందబ్బా వచ్చాయా రాలేదా అని అర్థం కాదు. తక్కువ వచ్చి కట్ట అమ్మేసి ఇవి కొన్నాము. అంటే ఒక కట్ట వచ్చి అమ్మేసుకొని ఇవి కొనుక్కున్నావు మళ్ళీ. ఓకే ఓకే. ఇవన్నీ కొన్నాటే అమ్మినాటి అయ్యా? అన్నీ కొన్నాటేనా? అదైతే బండ్లకి ఎత్తుతున్నారు. అదేలే. ఓకేనా, మనకి మేకలు అయితే ఈరోజు ఉదయం చాలా తక్కువ వచ్చాయని బ్రదర్ చెప్పారు. మేకలు అయితే చాలా తక్కువ వచ్చాయని చెప్పారు. ఓకే బ్రదర్, మనకి ఇక్కడ ఒక మేక పిల్లలు ఉన్నాయి. మేక పోతులు కూడా పెద్దగా కనిపించలేదు. మేక పిల్లలు ఉన్నాయి బ్రదర్. ఇవి రేట్లు ఎలా చెప్తున్నారో చూద్దాం. నెక్స్ట్ వారం అయితే అన్ని వీడియో క్లారిటీగా తీసాం బ్రదర్. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వచ్చారు, వాళ్ళకి రేట్లు కుదరలేదు, పిల్లలు అయితే కుదరలేదు. ఓకే, ఇవైతే కొనుగోలు జరిగినట్టున్నాయి. మేకలు మేకపోతులు ఉన్నాయి. అమ్మేశారా?
ఎన్ని పిల్లలు మొత్తం? 24. ఎట్ట అమ్మారన్న ఇవి? 11.5. జత 11.5. ఎన్ని పిల్లలు మొత్తం? 24 పిల్లల అన్న. ఇవి వచ్చేసి మొత్తం 24 పిల్లలు. మనకి జత ప్రైజ్ 12,500, 11,500, 11,500 అమ్మేశారండి బ్రదర్. ఇది మనకి లైవ్ వెయిట్ ప్రకారం అయితే 9-10 కిలోల లోపల వస్తాయి బ్రదర్. 9-10 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. జత ప్రైజ్ వచ్చి 11,000. మీరే 500 మీరు కొన్నారు బాబాయ్? వేరే వాళ్ళకి అమ్మేశారా? ఓకే ఓకే. 24 పిల్లల 11,500. ఓకే. వచ్చేసి మనకి 24 పిల్లలు 11,500కి అమ్మేశారని చెప్పారు బాబాయ్. ఓకే బాబాయ్, ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను. ఇవి రేట్లు ఎలా చెప్తున్నారు. మేకపోతులు కూడా పెద్దగా అయితే లేవు, ఇక్కడ కూడా ఉన్నాయి. మరకలు ఉన్నాయి బాబాయ్, ఈ మరకలు ఉన్నాయన్న. ఇవి అయితే రేట్ చెప్పి ఈరోజు ఏం పెద్దగా లేవే. ఈ పోతలా మరకలా? సరే బ్రదర్, మనకి టైం లేదు. ఓకే, మనం ఈ వారం అయితే వీడియో చూపించలేము, ఎందుకంటే పెద్దగా మేకలు లేవు, మేకపోతులు చెత్త బాగా జరుగుతుంది. ఎంత ఇస్తావు చెప్పినా? నీకు నచ్చింది ఎంత ఇస్తావు? ఒక పిల్ల ఎన్ని పిల్లలు మొత్తం? పోత పిల్లలే కదా? యూట్యూబ్ ఛానల్. అవునన్నా. ఎన్ని పిల్లలమ్మా? ఎన్ని పిల్ల? 10 పిల్లలు. ఏం చెప్తున్నావా? 11,500 చెప్తున్నాం అన్న. ఇవి వచ్చేసి మనకి మొత్తం వచ్చి 10 పిల్లలు ఉన్నాయి. లైవ్ వెయిట్ ప్రకారం అయితే 9-10 కిలోలు లైవ్ వెయిట్ వచ్చి 11,800గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది. జత 11,800గా చెప్పాడు బ్రదర్. ఫైనల్ రేట్గా బేరం చేసుకునే అవకాశం ఉంది. ఓకే బ్రదర్, ఈ వీడియోతో ఇంక నేనైతే ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా గొర్రెల వీడియో ఉంది. గొర్రెల వీడియో తీయడానికి టైం లేదు. అక్కడ కూడా ఎలా ఉందో, గొర్రెలు ఉన్నాయో లేవో తెలియదు. ఓకే బ్రదర్, నెక్స్ట్ వారం క్లారిటీగా చూపిస్తాను. వీడియోగా నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.